Hello everyone. So this is Ishwar Kumar. So faculty of Geography and Current Affairs. సో దాదాపుగా ఈ టీచింగ్ ఫీల్డ్లో 12 ఇయర్స్ నుంచి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించినటువంటి జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని టీచ్ చేయడం జరుగుతూ ఉంది వివిధ ప్లాట్ఫామ్స్లో. సో దాంతోపాటు యూపీఎస్సికి సంబంధించి జియోగ్రఫీ ఆప్షనల్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ని డీల్ చేస్తూ ఉన్నాం. సో దాదాపు మోర్ దెన్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండటం జరిగింది. సో దానితో పాటు ఐ హ్యావ్ డన్ ఎంఎస్సి జియోగ్రఫీ. సో నేను పీజీ కూడా ఈ జియోగ్రఫీలోనే చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఈ క్వశ్చన్ పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే సెక్షన్ 2లో సెక్షన్ 2లో జియోగ్రఫీని ఈ ఎగ్జామ్లో ఇవ్వటం జరిగింది. సో టాపిక్ వచ్చేసి సోలార్ సిస్టమ్ అండ్ అర్త్స్ ఇంటీరియర్ అంటే సౌర కుటుంబం, అదేవిధంగా భూమి యొక్క అంతర్భాగం గురించి క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. సో ఇది క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే 31 నుంచి 60 మధ్య ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ 31 నుంచి 60 మధ్య. సో అలా 31st క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ హియర్. లైక్ క్వశ్చన్ ఏం చెప్తా ఉంది అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సోలార్ సిస్టమ్ అంటున్నారు. అండ్ లైక్ సౌర కుటుంబం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అనేటువంటి ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్ చూస్తే లైక్ వీనస్ అండ్ యూరనస్ రొటేట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. వీనస్ అదేవిధంగా యూరనస్ అంటే శుక్ర గ్రహము, అదేవిధంగా యూరనస్ అనేటువంటి గ్రహం ఈ రెండు కూడా తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. సో భ్రమణం చెందుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో మనం దానికి ఎస్ అను అనేటువంటి చెప్పాలి. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే జూపిటర్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ అంటున్నారు. మనకి జూపిటర్ గురు గ్రహం లేదా బృహస్పతి అని అంటాం. గురుడు కానీ బృహస్పతి కానీ. సో దీనికి అత్యధికంగా చంద్రులు కలిగి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి అది ఎస్ ఆ నోనా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్స్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్ డ్యూ టు ఐరన్ ఆక్సైడ్. మార్స్ అంటే లైక్ అంగారక గ్రహం లేదా ఎర్ర గ్రహం అని అంటాం. సో ఈ గ్రహం అనేటువంటిది రెడ్ ప్లానెట్గా పిలుస్తూ ఉన్నారు. దానికి పిలవడానికి గల కారణం ఈ యొక్క గ్రహం పైన ఐరన్ ఆక్సైడ్ అనేటువంటిది ఉంది అనేటువంటి అంశాన్ని మనకి చెప్తూ ఉన్నారు. సో అదొక ఆస్పెక్ట్లో కనిపిస్తూ ఉంది మనకి ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి మనకి సరైనది ఏది అనేటువంటిది వీ హ్యావ్ టు ఫైండ్ దట్ విచ్ ఇస్ ద ట్రూ వన్. ఇక దాంతోపాటు ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ లైస్ బిట్వీన్ మార్స్ అండ్ అర్త్. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేటువంటిది దాన్ని గ్రహశకలాల పట్టి అని అంటాం. సో ఇది మార్స్కి అంటే అంగారక గ్రహానికి భూమికి మధ్య ఉంటుంది అంటున్నారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో లెట్ us గో ఫర్ ది అనాలిసిస్. చెప్తా వన్ బై వన్. లైక్ వీనస్ అండ్ యూరనస్ రొటేట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈ ఆప్షన్ కరెక్టే. ఎందుకంటే ఉన్నటువంటి 8 గ్రహాలు ప్రజెంట్ ఉన్నది గతంలో అంటే 9 ఉన్నాయి. సో 2006 కంటే ముందు 9 ప్లానెట్స్ ఉండేవి. సో 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ యొక్క మీటింగ్ జరగగా దాంట్లో ఈ ప్లూటోకి గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు లేనందున తొలగించి ఆ ప్లూటో గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా పెట్టడం జరిగింది. సో అలా మరుగుజ్జు గ్రహం పెట్టినటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. సో ఫైనల్గా ఈ రోజున ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అంటే మన సౌర కుటుంబంలో 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నాం. ఆ 8 ప్లానెట్స్లో 6 ప్లానెట్స్ అనేటువంటి 6 గ్రహాలు అనేటువంటి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటాయి. అంటే లైక్ పడమర నుంచి తూర్పు దిశకి తిరుగుతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ అర్త్, మన భూమి కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుంది. బట్ ఆ ఉన్నటువంటి గ్రహాలు ఈ వీనస్ కానీ యూరనస్ కానీ ఏం చేస్తూ ఉంటుంది అంటే అది ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఈ యూరనస్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ఇలా తిరుగుతుంది, లైక్ పైకి ఇలా తిరుగుతుంది. ఇప్పుడు మన అర్త్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్, ఏసీ రిమోట్ ఇట్లా తిరుగుతుంది చూసారా? అర్త్ అనేది జస్ట్ వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతుంది. బట్ ఈ యూరనస్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇలా తిరుగుతుంది, తల క్రిందులుగా తిరుగుతూ ఉంటుంది ఇలా. సో అది దాని యొక్క విశిష్టత అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఐ కెన్ సే దట్ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని నేను చెప్తాను. రెండవది జూపిటర్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ అని అంటారు. అంటే జూపిటర్ అంటే గురు గ్రహం లేదా బృహస్పతి అని అంటాం. దానికి ఎక్కువ మూన్స్ ఉన్నాయి అంటాం. బట్ యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే జూపిటర్ కంటే ఎక్కువ మూన్స్ ఉన్నటువంటి గ్రహం ఒకటి ఉంది. దానిని సాటర్న్ అని అంట, లైక్ శని గ్రహం అని అంట. ఈ శని గ్రహానికి ఉన్నటువంటి మూన్స్ అంటే యాజ్ పర్ ఈ రోజుకి ఉన్నటువంటి డేటా ప్రకారం, మనకి ఈ రోజుకి ఉన్నటువంటి డేటా ప్రకారం మనం తీసుకుంటే లైక్ శని గ్రహానికి ఉన్నటువంటి డేటా ప్రకారం తీసుకుంటే ఎగ్జాక్ట్గా అవి 227 ఉన్నాయి.
మీకు కొన్ని బుక్స్లో కానీ కొన్ని మనకి వెబ్సైట్స్లో కూడా 147 అని కనిపిస్తూ ఉంది. బట్ అది యాజ్ పర్ ది నాసా రిపోర్ట్ ప్రకారం 227 మూన్స్ అనేటువంటిది సాటర్న్కి ఉంది. మరి ఈ తర్వాత స్థానంలో జూపిటర్ ఉన్నట్టుంది. జూపిటర్కి ఉన్నటువంటి మూన్స్ చూసుకుంటే 95 మూన్స్ ఉన్నాయి. అంటే జూపిటర్కి 95 మూన్స్ ఉన్నాయి, సాటర్న్కి ఏమో 227 మూన్స్ ఉన్నాయి. కాబట్టి హైయెస్ట్ ఇక్కడ ఏది శని గ్రహం కదా. సో కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఎలిమినేషన్లోకి వెళ్తే 2 ఎక్కడెక్కడ ఉంటుందో తప్పు. లైక్ బిలో 2 ఉంది కాబట్టి తప్పు, డిలో 2, సిలో 2 ఉంది కాబట్టి తప్పు. మూడవ స్టేట్మెంట్ చూద్దాం. మార్స్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్ డ్యూ టు ఐరన్ ఆక్సైడ్. ఎగ్జాక్ట్లీ అండి. సో మార్స్ని మనము ఈ అంగార గ్రహాన్ని ఎర్ర గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అది రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఐరన్ ఆక్సైడ్ అనేటువంటి ప్రెజెన్స్ వల్ల రెడ్ కలర్లో ఉంటుంది. అర్థమైందా? సో అదేవిధంగా బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు? ఐరన్ ఆక్సైడ్ ఉండటం వల్ల. రెడ్ సాయిల్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఎందుకు? ఐరన్ ఉండటం వల్ల. అంటే ఐరన్ ఉన్నటువంటిది ప్రతిదీ కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఫైనల్గా మనకి ఈ స్టేట్మెంట్ అనేది రైట్. అంటే 1, 3 అనేటువంటిది రైట్. అండ్ 4వ స్టేట్మెంట్ చూద్దాం. ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ లైస్ బిట్వీన్ మార్స్ అండ్ అర్త్. ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ లైస్ బిట్వీన్ మార్స్ అండ్ అర్త్. మరి ఈ గ్రహ శకలాల పట్టిక అనేటువంటిది మార్స్కి అర్త్కి మధ్య అంటున్నారు. కాదండి, మార్స్కి జూపిటర్కి మధ్య ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఫైనల్గా మనకు రైట్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఏమోనే 1 and 3 మాత్రమే ఉంది. కాబట్టి 1 and 3 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. క్లియర్? సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఫైనల్గా క్వశ్చన్కి ఆన్సర్ ఏ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ అబౌట్ అర్త్స్ ఇంటీరియర్. సో భూమికి సంబంధించి భూమి యొక్క అంతర్భాగాన్ని గురించి డిస్కస్ చేయడానికి చెప్తూ ఉన్నారు. సో లెట్ us డిస్కస్. దీనిలో కూడా మనకు సరైన స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ద క్రస్ట్ ఈస్ ద థిక్కెస్ట్ లేయర్ ఆఫ్ ది అర్త్ అంటున్నారు. అంటే మనకి ఏదైతే భూపటలం ఉందో ఆ భూపటలం అనేటువంటిది భూమిలో అత్యంతంగా మందపాటి పొర, అంటే థిక్నెస్ ఉన్నటువంటి పొర. మరి ఇది ఎస్ నోనో మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో నేనేమంటానంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్తా. ద క్రస్ట్ ఈస్ ద థిక్కెస్ట్ లేయర్ ఆఫ్ ది అర్త్. కాదండి, క్రస్ట్ కాదు. క్రస్ట్ అనేటువంటిది ఉన్నటువంటి అర్త్కున్నటువంటి పొరలలో అత్యంత పలచనైనటువంటి పొర. అంటే యాపిల్కి మనకి పై పొర ఎలా ఉంటుందో, చాలా పలచగా ఉంటుందో యాపిల్కి పై పొర, అదేవిధంగా ఈ క్రస్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే అత్యంతగా పలచగా ఉండేటువంటి పొర. తిక్కు కాదు, మందంగా ఉండేది కాదు, పలచగా ఉండేటువంటి పొర ఈ యొక్క భూపటలం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో కాబట్టి ఎలిమినేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ రాంగ్ కాబట్టి బి ఉండొద్దు, సి ఉండొద్దు. మిగిలినందల్లా మనకి ఏ, డి మాత్రం మిగులుతున్నాయి. సో లెట్ us గో ఫర్ మోర్. ద మ్యాంటిల్ కంటైన్స్ మోల్టెన్ రాక్ కాల్డ్ మ్యాగ్మా. ఎగ్జాక్ట్లీ. సో మనకి మ్యాంటిల్లోనే మ్యాగ్మా అనేటువంటిది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది రైట్. రెండవది రైట్ ఉండాలి. అంటే 2 ఖచ్చితంగా రైట్ ఉండాలి. సో దాన్ని బట్టి చూడండి, ఆప్షన్ ఏ అవుతుంది. సో ఏ ఇస్ ద ఆన్సర్. సో జస్ట్ మిగిలిన స్టేట్మెంట్స్ మనకు తెలిసినా తెలియకపోయినా వీ కెన్ గో ఫర్ రైట్ ఆన్సర్ తీసుకురావచ్చు. ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో మిగిలిన కూడా నేను చెప్తాను. ద అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్ వైల్ ద ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ అని అంట. అర్థమైందా? సో ద అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్ వైల్ ద ఇన్నర్ కోర్ ఇస్ లిక్విడ్. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి భూమికి పొరలు ఉంటాయి. పైన మనకు కనిపిస్తున్నది భూపటలం, దాన్ని క్రస్ట్ అని అంటాం. లోపలికి పోతే భూ ప్రాకారం అని అంటాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మ్యాంటిల్ అంటాం. ఇంకా లోపలికి పోతే కేంద్రకము, దాన్ని కోర్ అని అంటాం. ఈ కోర్లో 2 లేయర్స్ ఉంటాయి. కోర్ని మనం 2గా విభజన చేసుకున్నాం. లైక్ అవుటర్ కోర్ అని, అదేవిధంగా ఇన్నర్ కోర్ అని. ఇది అవుటర్ కోర్, ఇది ఇన్నర్ కోర్గా విభజన చేసుకున్నాం. ఈ అవుటర్ కోర్ అనేటువంటిది జనరల్గా లిక్విడ్లో ఉంటుంది అండ్ ఇన్నర్ కోర్ అనేటువంటిది సాలిడ్లో ఉంటుంది. మరి ఇన్నర్ కోర్ ఎందుకు సాలిడ్లో ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ హైట్ టెంపరేచర్ ప్రెషర్ వల్ల ఇన్నర్ కోర్ అనేటువంటిది సాలిడ్లో ఉంది, ఘన పదార్థంగా ఉంది. అవుటర్ కోర్ ఏమో లిక్విడ్గా ఉంది. మరి ఇది స్టేట్మెంట్, దీన్ని బేస్ చేసుకుంటే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ద కోర్ ఈస్ కంపోజ్డ్ ప్రైమర్లీ ఆఫ్ సిలికా అండ్ అల్యూమినియం అన్నారు. సో కేంద్రకం అనేటువంటిది, ఈ యొక్క కోర్ ప్రధాన భాగం అనేటువంటిది ఏముంటుంది? సిలికా అల్యూమినియం ఉంటుంది అంటున్నారు. కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే మనకి భూమి యొక్క పొరలు ఉన్నాయి. క్రస్ట్ అని, మ్యాంటిల్ అని, కోర్ అని అన్నామా. సో ఈ క్రస్ట్లో అత్యధికంగా ఉండేటువంటి పదార్థం ఏంటి అంటే సిలికా ప్లస్ అల్యూమినియం, సిఆల్ ఉంటుంది. మ్యాంటిల్లో అత్యధికంగా ఉండేటువంటి పదార్థం సిలికా ప్లస్ మెగ్నీషియం, సీమా ఉంటుంది. అదేవిధంగా కోర్లో ఉన్నటువంటి అత్యధిక పదార్థం నికిల్ ప్లస్ ఫెర్రస్, నికిల్ అదేవిధంగా ఫెర్రస్ అనేటువంటిది ఉంటుంది.
కాబట్టి క్రస్ట్, మ్యాంటిల్, కోర్. సో ఈ విధంగా ఉండాలి. బట్ ఇక్కడ ఏమంటున్నారు, కోర్‌లో సిలికా, అల్యూమినియం అంటున్నారు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అది. రైట్ ఇన్ఫర్మేషన్ ఏది అంటే ఇది సిలికా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. దిస్ ఈస్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో దట్ ఈస్ ద పాయింట్. క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. లైక్ రిగార్డింగ్ సెస్మిక్ వేవ్స్ కన్సిడర్ దీస్ స్టేట్మెంట్స్. అంటే సెస్మిక్ వేవ్స్ అంటే భూకంప తరంగాలు అని అంటాం. భూకంప తరంగాలకు సంబంధించి సరైనవేవో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లైక్ పీ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటాం. అంటే పీ వేవ్స్ అనేటువంటివి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటున్నారు. అంటే లైక్ పీ తరంగాలు అనేటువంటివి రేఖాంశ తరంగాలు, స్ట్రైట్గా వెళ్ళేటువంటి తరంగాలు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రైమరీ వేవ్స్ అనేటువంటి లాంగిట్యూడినల్ వేవ్స్ అనమాట, తిన్నగా పోతూ ఉంటాయి. ఎస్ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. అంటే ద్వితీయ శ్రేణి తరంగాలు అనేటువంటివి ఘన, ధ్రువ, వాయు పదార్థాల ద్వారా ప్రయాణించగలమంటున్నారు. సో ఐ కెన్ సే ఇట్ యాజ్ తప్పు అని అంట నేను. సెకండ్ తప్పు. ఎందుకంటే ఎందుకంటే ఎస్ వేవ్స్ అనేటువంటి కేవలం సాలిడ్స్లోనే, ఘన పదార్థాల్లోనే వెళ్తూ ఉంటాయి. బట్ ప్రైమరీ వేవ్స్ మాత్రము సాలిడ్లో వెళ్తూ ఉంటాయి, లిక్విడ్లో వెళ్తూ ఉంటాయి, అదేవిధంగా గ్యాసెస్లో కూడా వెళ్తూ ఉంటాయి. సాలిడ్, లిక్విడ్ గ్యాసెస్లో కూడా వెళ్తూ ఉంటాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఎస్ తప్పు అవుతుంది. అండ్ ఎల్ తీసుకుంటే ఎల్ వేవ్స్, వాటిని లవ్ వేవ్స్ అని అంటాం. లవ్ వేవ్స్, ఎల్ వేవ్స్ని లవ్ వేవ్స్, వాటిని సర్ఫేస్ వేవ్స్, ఉపరితలంపై వచ్చేటువంటి తరంగాలు మనం చెప్తూ ఉంటాం. ఈ తరంగాల వల్ల మోస్ట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. భూకంపాలు వచ్చినప్పుడు ఎల్ వేవ్స్ అనేటువంటివి కనుక వస్తే, మనకి ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇక దాంతోపాటు ఎల్ వేవ్స్తో పాటు ఇంకొక వేవ్స్ ఉంటాయి, ర్యాలీ వేవ్స్ అని అంటాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ర్యాలీ వేవ్స్ అని అంటాం. అర్థమైందా? సో వీటిలో కూడా మనం సర్ఫేస్ వేవ్స్ అని అంటాం. వీటి వల్ల చాలా డేంజర్ జరుగుతుంది. సో ఫైనల్గా ఒకసారి వేవ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క తరంగాలలో, భూకంప తరంగాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శరీర తరంగాలు, దాని బాడీ వేవ్స్ అని అంటాం. రెండోది ఉపరితలంలోకి వచ్చేటువంటి తరంగాలు, సర్ఫేస్ వేవ్స్ అని అంటాం. అలా బాడీలో వచ్చేటువంటి తరంగాలు చూసుకుంటే వన్ ఈజ్ లైక్ ప్రైమరీ వేవ్స్ అని అంటాం, అదేవిధంగా సెకండరీ వేవ్స్ అంటాం. సర్ఫేస్ వేవ్స్ మనం తీసుకుంటే ఒకటి ఎల్ వేవ్స్ అంటాం, దాన్ని లవ్ వేవ్స్ అని అంటాం. ఇక రెండోది ర్యాలే వేవ్స్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? ర్యాలే వేవ్స్ అని అంటాం. సో ఉన్నటువంటి 4 వేవ్స్లో కల్లా అత్యధికంగా వేగంగా ప్రయాణించేటువంటి తరంగాలు చూసుకుంటే ప్రైమరీ వేవ్స్ అనేటువంటివి అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి భూమి నుంచి. ఓకే. సో కాబట్టి ఎల్ వేవ్స్ రైట్, పీ వేవ్స్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ ఎస్ వేవ్స్. ఎస్, మనకి భూకంపాలు వచ్చినప్పుడు ముందుగా మనకి రీచ్ అయ్యేటువంటి వేవ్స్ ప్రైమరీ వేవ్స్. ఆ ప్రైమరీ వేవ్స్ చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. అంటే లైక్ సాలిడ్లో వెళ్తాయి, లిక్విడ్లో వెళ్తాయి, గ్యాసెస్లో వెళ్తాయి, చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్. సో కాబట్టి ఇక్కడ 1, 3, 4 రైట్ ఉన్నాయి కాబట్టి సో బి ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్, క్వశ్చన్ 33కి బి అనేటువంటిది రైట్. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. అండ్ 34 క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ది ఫాలోయింగ్ డిస్కంటిన్యూటీస్ ఇన్ అర్త్ ఇంటీరియర్ అన్నారు. లైక్ భూమి అంతర్భాగంలోని యొక్క అంతరాలను పరిశీలించండి అంటున్నారు. భూమి అంతర్భాగంలోని అంతరాలను పరిశీలించండి అని అడుగుతూ ఉన్నారు. అలా ఇక్కడ ఏమంటున్నారు అంటే మొహర్విక్ డిస్కంటిన్యూటీ లైస్ బిట్వీన్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఫైండ్ అవుట్ చేయాలి మొహర్విక్ కంటిన్యూటీ అనేటువంటిది క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉంటుందా లేదా అనేది. నేనేమంటానంటే ఉంటుంది. అండ్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ బిట్వీన్ మ్యాంటిల్ అండ్ కోర్కి మధ్య ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేమన్ డిస్కంటిన్యూటీ మనకి అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్య ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ కొనరోడ్ డిస్కంటిన్యూటీ కాంటినెంటల్ క్రస్ట్, ఓషన్ క్రస్ట్కి మధ్య ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఓకే. సో కొనరాడ్ క్రస్ట్ అనేటువంటిది కాంటినెంటల్ క్రస్ట్కి, అదేవిధంగా ఓషన్ క్రస్ట్కి మధ్య ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. క్లియర్? లైక్ కాంటినెంటల్ క్రస్ట్కి, ఓషన్ క్రస్ట్కి మధ్య ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో అది యాక్చువల్గా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో వీ కెన్ గో ఫర్ బి. అన్నీ కూడా సరైనవి. సో 1, 2, 3 సరైనవి. బి ఇస్ ద ఆన్సర్. ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్రస్ట్ ఏదైతే ఉందో లైక్ అప్పర్ క్రస్ట్కి, లోయర్ క్రస్ట్కి మధ్య కొనరాడ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. అప్పర్ క్రస్ట్కి, లోయర్ క్రస్ట్కి మధ్య కొనరాడ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. అండ్ మొహర్విక్ డిస్కంటిన్యూటీ వచ్చేసి ఈ క్రస్ట్కి, అప్పర్ మ్యాంటిల్కి మధ్య. అండ్ రిపీటెడ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఇంకొకటి ఇది అప్పర్ మ్యాంటిల్కి అండ్ లోయర్ మ్యాంటిల్కి మధ్యలో ఉంటుంది. ఇంకొక డిస్కంటిన్యూటీ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం. లోయర్ మ్యాంటిల్కి, అవుటర్ కోర్కి మధ్య ఉంటుంది. అండ్ లేమన్ డిస్కంటిన్యూటీ వచ్చేసి అవుటర్ కోర్కి, ఇన్నర్ కోర్కి మధ్య ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఇమేజ్ అనమాట.
క్లియర్. సో దీన్ని బట్టి మరి అందులో వీ కెన్ గెట్ ఆన్సర్ ఈస్ బి 1, 2, 3 సరైనవిగా మనం చెప్పొచ్చు. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇంకా అంశం చూద్దాం. లైక్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ అని అంటాం. మర్కరీ, వెనస్, ఎర్త్, మార్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ టెరెస్ట్రియల్ రాకీ ప్లానెట్స్ అని అంటాం. అంటే క్రింద ఇచ్చినటువంటి గ్రహాలలో ఏవి రాకీ ప్లానెట్స్, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్గా మనం చూస్తే మనకి ఈ ప్లానెట్స్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకటి ఇన్నర్ ప్లానెట్స్ అని అంటాం, అవుటర్ ప్లానెట్స్ అని అంటాం. ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్నే రాకీ ప్లానెట్స్ అని అంటాం. వీటిని గ్యాసియస్ ప్లానెట్స్ అని అంటాం. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటాం. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటాం. వీటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జోవియన్ ప్లానెట్స్ అని అంటాం. జోవియన్ ప్లానెట్స్ అని పిలుస్తాం. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అదేవిధంగా జోవియల్ ప్లానెట్స్ అని పిలుస్తామండి. అర్థమైందా? సో వీటిని మనము సాలిడ్ ప్లానెట్స్ అని అంటాము, గ్యాసియస్ ప్లానెట్స్ అని పిలుస్తాము. అర్థమైందా? సో ఇలా ఈ ప్లానెట్స్ మనం ఈ పేరుతో పిలుస్తుంటాం. ఈ పేరులో ఏ పేరు పిలిచినా కూడా అది సరైనది అవుతుంది. దీంట్లో ఏ పేరుతో పిలిచినా కూడా అది మనకి సరైనదే అవుతుంది. క్లియర్. సో అట్లా ఈ ప్లానెట్స్కి మనం ఏం చేసాము అంటే ఆ ఏ ప్లానెట్స్ని ఈ పేర్లతో పిలుస్తామంటే మనకి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఫస్ట్ 4 ప్లానెట్స్. లైక్ ముందుగా చూసుకుంటే మర్కరీ, వీనస్, అర్త్. క్లియర్. మర్కరీ, వీనస్, అర్త్ అదేవిధంగా మార్స్. సో ఈ 4 గ్రహాలని ఈ పేర్లతో పిలుస్తూ ఉంటాం. మిగిలినటువంటి గ్రహాలు మనం తీసుకుంటే ఒకటి జూపిటర్ అని అంటాం, తర్వాత సాటర్న్, అదేవిధంగా యూరనస్, అదేవిధంగా నెప్ట్యూన్. సో ఈ గ్రహాల్ని ఈ పేర్లతో పిలుస్తూ ఉంటాం. సో ఫైనల్గా క్వశ్చన్ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ టెరెస్ట్రియల్ అంటే రాకీ ప్లానెట్స్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్కి ఎవరిని పిలుస్తున్నారు? ఈ నాలుగు ఎక్కడ ఉన్నాయి చూడండి, మర్కరీ, వీనస్, అర్త్, మార్స్. సో కాబట్టి 4 కూడా ఈ ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ గో ఫర్ డి ఇస్ ద ఆన్సర్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 35th క్వశ్చన్కి ఆన్సర్ డిగా మనం చెప్తాం. క్లియర్. సో డి ఇస్ ద ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ 36. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అర్త్స్ కాంపోజిషన్ అంటున్నారు. లైక్ ఆక్సిజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్స్ క్రస్ట్. మరి అర్త్ యొక్క క్రస్ట్లో ఆక్సిజన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక మూలకం అని చెప్తున్నారు. సరైనదా కాదా? ఎగ్జాక్ట్లీ. సో ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి మూలకం. సో అర్త్ యొక్క క్రస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఆక్సిజన్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో సిలికాన్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్, ఐరన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద హోల్ అర్త్. అర్త్ మొత్తంగా కంపేర్ చేసుకుంటే అంటే లైక్ క్రస్ట్, కోర్, మ్యాంటిల్ అర్త్ మొత్తం కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక మూలకం వచ్చేసి ఐరన్. కాబట్టి 1 and 2 కూడా సరైనవి. మూడవది, సిలికాన్ ఈజ్ మోర్ అబండెంట్ దాన్ అల్యూమినియం ఇన్ అర్త్స్ క్రస్ట్. అవునండి, సిలికాన్ స్థానము 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి అల్యూమినియం కంటే ఎక్కువ. అంటే సీక్వెన్స్ చూస్తే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, సిలికాన్ తర్వాత స్థానంలో ఐరన్, తర్వాత మిగిలినటువంటి ఉంటూ ఉంటాయి. సో కాబట్టి సిలికాన్ స్థానంలో ఉంది, సెకండ్ స్థానంలో. అంటే అల్యూమినియం కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా సరైనదిగా చెప్పొచ్చు. నెక్స్ట్, నికిల్ ఫార్మ్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ది అర్త్ క్రస్ట్. సో అర్త్ యొక్క క్రస్ట్లో, అర్త్ యొక్క భూపటలంలో, భూమి యొక్క భూపటలంలో నికిల్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఉండదు. నికిల్ ఎక్కడ ఉంటుంది అంటే భూమి యొక్క కేంద్రకంలో ఉంటుంది, కోర్లో. లైక్ నిఫ్ అని అంటాం, నికిల్ ప్లస్ ఫెర్రస్. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. సో సరైనవి 1, 2, 3 మాత్రమే సరైనవి. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ దీనికి సంబంధించినదే. సో హైయెస్ట్ ప్లేస్లో ఆక్సిజన్ ఉంటుంది ఎలిమెంట్స్ రూపంలో. సిలికాన్ 28%తో సెకండ్ ప్లేస్లో ఉంది, ఆక్సిజన్ ఫస్ట్ ప్లేస్తో 46%తో ఉంది, అండ్ అల్యూమినియం థర్డ్ ప్లేస్లో ఉంది 8%, ఐరన్ 6%, ఫోర్త్ ప్లేస్, తర్వాత మెగ్నీషియము, కాల్షియము మిగిలినటువంటివి ఉన్నాయి. సో ఈ విధంగా అర్త్ యొక్క ఎలిమెంట్స్లో ఉన్నటువంటి కాంపోజిషన్స్ ఇవన్నీ కూడా. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇంకా 37th క్వశ్చన్ చూస్తే, రిగార్డింగ్ మెటరాయిడ్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్. ఉల్కలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అని చెప్తూ ఉన్నారు. లైక్ దే ఆర్ స్పేస్ రాక్స్ దట్ సర్వైవ్ ది అర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ హీట్ ది గ్రౌండ్. అంటే మెటరాయిడ్స్, ఉల్కలు అనేటువంటి ఏం చేస్తాయంటే ఆకాశంలో ఉంటాయి, అవి అప్పుడప్పుడు భూమిని తాకుతూ ఉంటాయని చెప్తున్నారు. మరి ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి. ఎగ్జాక్ట్గా నేనేమంటున్నానంటే ఎస్ అని చెప్తాను. సో ఉల్కలు అనేటువంటివి ఆకాశంలో ఉంటాయి,
ఉల్కలు అనేటువంటివి ఆకాశంలో ఉంటాయి. సో అవి అప్పుడప్పుడు భూమిని వచ్చి తాకుతూ ఉంటాయి. సో అవి ఉల్కలు. ఇంకోటి, దే ప్రొవైడ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అర్త్ ఇంటీరియర్ కాంపోజిషన్. అవునండి. సో ఉల్కలు ఏర్పడినప్పుడే భూమి సౌరమండలం అంతా కూడా ఏర్పడింది. అంటే ఉల్కలు, సౌరమండలం, ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఏకకాలంలో ఏర్పడినటువంటివి ఒక పదార్థం నుంచి ఏర్పడ్డాయి. ఆ పదార్థాన్ని నెబులా అని అంటాం. నెబులా లేదా దాన్నే నిహారిక అని అంటాం. నిహారిక కానీ నెబులా కానీ అంటాం. సో అలా భూమి అనేటువంటిది ఆరిజిన్ జరిగింది. సో కాబట్టి మనం ఉల్కలను స్టడీ చేస్తే దాన్ని అర్థం స్టడీ చేసినట్లు లెక్క. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎట్ ఏ టైంలో సేమ్ టైంలో ఏర్పడినటువంటివి కాబట్టి. కో సో 1 అండ్ 2 ఖచ్చితంగా రైట్ ఉండాలి. అండ్ మెటోర్స్ ఆర్ ది సేమ్ యాజ్ మెటరాయిడ్స్ బట్ ఫౌండ్ ఇన్ ద ఆస్టరాయిడ్ బెల్ట్. వీళ్ళు ఏమంటున్నారంటే ఉల్కలు అదేవిధంగా ఉల్కపాతాలు ఒకటే కానీ గ్రహ శకలాల పట్టీలో ఉంటాయి అంటున్నారు. ఉండవు. మెటరాయిడ్స్ అనేటువంటి ఇంచుమించుగా ఒకే పదార్థంతో ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉండవు. గ్రహ శకలాల పట్టికలో ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్తో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. అర్థమైందా? సో ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్నటువంటి వాటిని ఆస్టరాయిడ్స్ అని అంటారు. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మనకి ఎక్కడ ఉంటుంది? లైక్ ఇది మన అర్త్, నెక్స్ట్ ప్లానెట్ మార్స్, ఓకే. సో మళ్ళీ వేస్తాను. యాక్చువల్గా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది సో ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మార్స్కి అదేవిధంగా జూపిటర్కి మధ్యలో ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే మనం ఆస్టరాయిడ్స్ అని అంటాం. ఆస్టరాయిడ్స్ అని అంటాం. ఈ మెటియోర్స్ కానీ మెటరాయిడ్స్ కానీ ఉల్కలు కానీ ఉల్కపాతాలు కానీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ అన్ని గ్రహాల దగ్గర ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. సో అవి ఈ మెటియోర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మెటియోర్స్ అనేటువంటిది ఏమవుతుందంటే భూమి అంటే లైక్ ఇది భూమి దగ్గరకు వచ్చి మధ్యలో కాలిపోతుంది అనమాట. దాన్ని మెటియోర్ అంటాం. ఎప్పుడైతే అదే మెటియోర్ వచ్చి భూమిని తాకుతుందో దాన్ని మెటరాయిడ్స్ అని అంటాం. అర్థమైందా? సో ఇవి కేవలం ఇవి ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కాదు, ఎక్కడైనా ఉండొచ్చు, విశ్వంలో ఎక్కడైనా ఉంటాయి. కాబట్టి ఇది తప్పు, ఇది రైట్. దే ఆర్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ టు ది సోలార్ సిస్టమ్ ఫార్మేషన్. ఈ మెటియోర్స్ అనేటువంటి ఉల్కపాతాలు అనేటువంటివి సోలార్ సిస్టమ్కి సంబంధం లేదంటున్నారు. సో యాక్చువల్గా ఈ సోలార్ సిస్టమ్తో భాగమైనటువంటి మెటియోర్స్, ఆస్ట్రాయిడ్స్, ప్లానెట్స్, మూను, సన్ ఇవన్నీ కూడా ఒకటే, ఒక ఫ్యామిలీ అన్నట్టు ఇవన్నీ కూడా. క్లియర్? సో కాబట్టి ఇది స్టేట్మెంట్ కూడా తప్పు ఇది. ఎందుకంటే అన్ని కూడా సంబంధం ఉన్నటువంటివి. సో కాబట్టి 1 అండ్ 2 రైట్ అవుతుంది. సో అది 1 అండ్ 2 అంటే మనకి ఏలో ఉంది ఆన్సర్. సో ఏ ఇస్ ద ఆన్సర్. క్లియర్? సో 37th క్వశ్చన్కి ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ 38th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని అంటాం. లైక్ లిథోస్పియర్ ఇంక్లూడ్స్ ద క్రస్ట్ అండ్ అప్పర్ సాలిడ్ మ్యాంటిల్. అవునా కాదా? అంటే లిథోస్పియర్ అనేటువంటిది భూపటలము అదేవిధంగా ఎగువ భూప్రాకారం కలిగినది అంటున్నారు. ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్గా ఎస్ అండి. లిథోస్పియర్ అనేటువంటిది పైన ఉంటుంది. దానిలో మన క్రస్ట్ అదేవిధంగా అప్పర్ మ్యాంటిల్ కలిసి ఉంటుంది. ఇక రెండవది ఆస్థనోస్పియర్ ఇస్ కంప్లీట్లీ లిక్విడ్. తప్పిది. ఆస్థనోస్పియర్ అనేటువంటిది కంప్లీట్గా లిక్విడ్ కాదు. ఇదేంటి అంటే ఇట్ వాజ్ లైక్ సెమీ సాలిడ్ అని అంటాం. ఆస్థనోస్పియర్ అనేటువంటిది సెమీ సాలిడ్, లిక్విడ్ కాదు. అంటే ఘనము కాదు, ద్రవము కాదు, మధ్యలో ఉంటుంది. అంటే లైక్ ఆస్థనోస్పియర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఆమోదం కానీ తేనె కానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి రెండవ స్టేట్మెంట్ తప్పు ఉండాలి, ఒకటి రైట్ ఉండాలి. నెక్స్ట్ బారోస్పియర్ రిఫర్స్ టు ది కోర్ ఆఫ్ ది అర్త్. సో బారోస్పియర్ అనేటువంటి దాన్ని మనము కోర్గా చెప్తూ ఉంటాం. ఏదైతే మనకి భూమి యొక్క కేంద్రకం ఉందో, ఈ భూమి యొక్క కేంద్రకం ఏదైతే ఉందో సో దీన్ని మనం బారోస్పియర్ అని అంటాం. సో కోర్ కెన్ బి కాల్డ్ యాజ్ బారోస్పియర్. కాబట్టి 1 and 3 రైట్. మీజోస్పియర్ ఈజ్ అబోవ్ ది ఆస్థనోస్పియర్ అంటున్నారు. మీజోస్పియర్ ఈజ్ అబోవ్ ది ఆస్థనోస్పియర్ కాదండి. ఆస్థనోస్పియర్ కింద మీజోస్పియర్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా తప్పు. సో మనకు రైట్ అనేవి కేవలం 1 and 3 మాత్రమే రైట్. సో ఏలో ఉంది అది. సో ఏ ఇస్ ద ఆన్సర్. క్లియర్? లైక్ మనకి ఈ యొక్క అర్త్ యొక్క లేయర్స్ పైన టాప్ మోస్ట్లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే లిథోస్పియర్ అని అంటాం. లిథోస్పియర్ కింద ఉన్నటువంటి లేయర్ని ఆస్థనోస్పియర్ అని అంటాం. ఆస్థనోస్పియర్ కింద ఉన్నది మిడిల్ లేయర్, లైక్ దాన్ని మీజోస్పియర్ అని అంటాం. ఆ మీజోస్పియర్ కింద కోర్లో భాగమైనది బారోస్పియర్ అని అంటాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బారోస్పియర్ అని అంటాం. బారోస్పియర్గా పిలుస్తూ ఉంటాం. క్లియర్? సో ఈ విధంగా మీరు ఇమేజ్ చూడవచ్చు.
లైక్ శాంతం పైన ఉన్నది లిథోస్పియర్, దాని కింద కింద ఉన్నది ఆస్ట్రోస్పియర్, ఇక కింద ఉన్నది మెసోస్పియర్, ఇంకా లోపల కేంద్రకంలో ఉన్నది బారిస్పియర్. సో ఈ విధంగా ఉంటుంది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. 39th క్వశ్చన్ చూద్దాం. లైక్ ద అర్త్ ఇన్నర్ కోర్ ఈస్ సాలిడ్ డిస్పైట్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్. అర్త్ యొక్క ఇన్నర్ కోర్ అనేటువంటిది సాలిడ్ లో ఉంటుంది అంటున్నారు. మరి అది ఎస్ నోనో ఫైండ్ అవుట్ చేయాలి. అర్త్ యొక్క ఇన్నర్ కోర్ అనేటువంటి సాలిడ్ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, నేను చెప్పుకున్నా ఆల్రెడీ. భూమి యొక్క కేంద్రకం అనేటువంటిది అంతర్భాగంలో ఉన్నటువంటి కేంద్రకం, దాన్ని ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ లో ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్, హై ప్రెషర్ వల్ల అది సాలిడ్ లో ఉంటుంది అన్నమాట. క్లియర్. సో ఏ అసెర్షన్ కరెక్ట్. రీజన్, ఇమ్మెన్స్ ప్రెషర్ అట్ ది అర్త్ సెంటర్ ప్రివెంట్స్ ది మెటల్స్ ఫ్రమ్ మెల్టింగ్. అవును. సో మనకి ప్రెషర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అర్త్ యొక్క కేంద్రకంలో. సో కాబట్టి ఆ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ మెటల్స్ అనేటువంటివి, అంటే లైక్ నికెల్ కానీ ఫెర్రస్ కానీ కరగకుండా చేస్తుంది. కాబట్టి ఈ రీజన్ కూడా రైట్. సో ఫైనల్గా 39th క్వశ్చన్కి ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్. క్లియర్, ఏ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ 40 క్వశ్చన్. వీనస్ ఈజ్ హాటర్ దెన్ మెర్క్యూరీ అంటున్నారు. సో అంటే లైక్ శుక్రగ్రహము బుధ గ్రహానికంటే చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు. మరి కరెక్టా కాదా? నేనేమంటానంటే ఏ ఏ ఏ కరెక్ట్ అని అంట. ఎందుకు చూద్దాం. రీజన్, వీనస్ హ్యాస్ ఎ థిక్ అట్మాస్ఫియర్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ కాజింగ్ ఏ స్ట్రాంగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. క్లియర్. సో లైక్ చూడవచ్చు, రీజన్ కూడా కరెక్ట్. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారు, వీనస్ అనేటువంటిది మెర్క్యూరీ కంటే చాలా వేడిగా ఉంటుంది. ఎస్. ఎందుకు అంటే వీనస్ పైన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. మనకు సందేహం రావచ్చు, ఇది సన్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రహము మర్క్యూరీ. తర్వాతే కదా వీనస్ ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. మరి యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఏదైతే గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంటుందో అది వేడిగా ఉండాలి. ఏదైతే గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుందో అది వేడిగా ఉండాలి. మరి మరి ఇక్కడ నేను ఆన్సర్ ఏమంటున్నాను, వీనస్ అనేటువంటిది చాలా వేడి ఉందని చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఈ మెర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వేడి ఎందుకు లేదు అంటే, మెర్క్యూరీ పైన ఎటువంటి టెంపరేచర్స్, అంటే ఎటువంటి గ్యాసెస్ లేవు, ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు, వాతావరణం లేదు, ఆవరణం లేదు, పర్యావరణం లేదు. సో పర్యావరణము, ఆవరణము, గాలులు ఇవన్నీ లేకపోతే ఆ టెంపరేచర్ ఎలా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది మెర్క్యూరీ? కాబట్టి అందుకోసమే వీనస్ అన్నమాట అత్యంత వేడి గ్రహం. మెర్క్యూరీ కాదు. మెర్క్యూరీ ఎందుకు కాదంటే మెర్క్యూరీ పైన అట్మాస్ఫియర్ లేదు. వీనస్ ఎందుకంటే వీనస్ పైన అట్మాస్ఫియర్ ఉంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మోస్ట్ హీటెడ్ గ్యాసెస్ అన్నమాట. సో కాబట్టి వీనస్ ఇస్ ద ఎక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం. ఆ వీనస్కి ఇంకొక పేర్లు ఉన్నాయి, లైక్ బ్రైట్ స్టార్ అని అంటాం. వీనస్ కెన్ బి కాల్డ్ యాజ్ బ్రైట్ స్టార్ అని అంటాం, ఈవినింగ్ స్టార్ అని అంటాం, మార్నింగ్ స్టార్ అని అంటాం. సో ఇలా వాటికి ఒక పేర్లు అనేటువంటి ఉన్నాయి. క్లియర్. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ 41st క్వశ్చన్ చూద్దాం. ఎస్ వేవ్స్ క్రియేట్ ఏ లార్జర్ షాడో జోన్ దెన్ పీ వేవ్స్. అంటే సెకండరీ వేవ్స్, ద్వితీయ శ్రేణి తరంగాలు అనేటువంటివి ప్రథమ శ్రేణి తరంగాల కంటే ఎక్కువ నీడని, షాడోని క్రియేట్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఎస్ ఆర్ నో? ఏ కరెక్ట్ నేనంట. ఎస్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ ద లిక్విడ్ అవుటర్ కోర్ ఆఫ్ ద అర్త్. అర్థమైందా? సో అది మెయిన్ రీజన్. ఎందుకు ఎస్ తరంగాలు అనేటువంటి ఎక్కువగా నీడను ఏర్పాటు చేస్తాయంటే, ఈ ఎస్ వేవ్స్ అనేటువంటివి లిక్విడ్లో ప్రవహించవు. ఆ లిక్విడ్ ఎక్కడ ఉంది? అవుటర్ కోర్లో ఉంది. సో కాబట్టి అవుటర్ కోర్ దగ్గర ఈ ఎస్ వేవ్స్ ప్రవహించవు కాబట్టి ఎక్కువ షాడోని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. సో కాబట్టి రెండు కూడా స్టేట్మెంట్స్ సరైనవే. ఏ ఈజ్ ట్రూ. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇమేజ్ చూపిస్తా, చూడండి, మీరు అర్థం చేసుకోండి. లైక్ ప్రైమరీ వేవ్స్ అనేటువంటివి ఈ మధ్యలో ఉన్నటువంటి సాలిడ్లోను, లిక్విడ్లోను అదేవిధంగా ప్రవహిస్తుంటాయి కాబట్టి ఇది ఎక్కువ తరంగాలు ప్రవహిస్తాయి. ఎక్కడ కూడా షాడో ఏర్పాటు చేయదు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే 105 డిగ్రీస్ నుంచి 105 డిగ్రీల నుంచి 150 డిగ్రీల మధ్యనే షాడోను ఏర్పాటు చేస్తుంది. బట్ ఎస్ వేవ్స్ వచ్చేసి ఈ అవుటర్ కోర్ లిక్విడ్ ఉంది, సో దానిలో ప్రవహించవు కాబట్టి ఇక్కడ వరకే ఈ తరంగాలు ప్రవహించి ఇదంతా కూడా ఖాళీగా ఉంటుంది. సో ఈ ప్లేస్లో మనకి తరంగాలు అనేటువంటి ప్రవహించవు. ఇంచుమించు ఇక్కడ 103 డిగ్రీస్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా తరంగాలు ప్రవహించవు. సో కాబట్టి తరంగాలు ప్రవహించినటువంటిది చూస్తే పీ వేవ్స్ కంటే ఎస్ వేవ్స్ ఎక్కువ.
అర్థమైందా? సో, ఎస్ వేవ్స్ అనేటువంటివి లిక్విడ్‌లో మనకేది కోర్ యొక్క ఔటర్ లేయర్‌లో ప్రవహించవు. ఎందుకంటే ఔటర్ కోర్ అది లిక్విడ్‌లో ఉంది కాబట్టి ప్రవహించవు కాబట్టి ఇదంతా కూడా నీడ ఏర్పడుతూ ఉంటది. బట్ ప్రైమరీ వేవ్స్ అన్నిట్లో ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ తక్కువ షాడో ఏర్పడుతూ ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో, కాబట్టి ఆ క్వెషన్‌కి మరి ఆన్సరు 41 క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏగా మనం చెప్పొచ్చు. ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసి 42కి చూస్తే ద అప్పర్ అండ్ డైలీ మోషన్ ఆఫ్ స్టార్ ఈస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే ఇక్కడ నక్షత్రాలు రోజువారీ కదలిక తూర్పు నుండి పడమర వరకు ఉంటాయి. సో, అది కొంతవరకు ట్రూ. నక్షత్రాలు జనరల్‌గా ఈస్ట్ టు వెస్ట్ వెళ్తూ ఉంటాయి. మనకి అవి ఈస్ట్ నుంచి వెస్ట్‌కి తిరుగుతున్నటువంటి భ్రమ కల్పిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రీజన్ ద అర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అర్థమైందా? ఇప్పుడు జనరల్‌గా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక అంశం చూద్దాం. ఇప్పుడు మనం ట్రైన్‌లో కూర్చున్నాం. ఈ ట్రైన్ కూర్చుంది. ఈ ట్రైన్‌లో కూర్చున్నాం. సో, మనకు ఒక్కోసారి ఈ 2 ట్రైన్‌లో మన ట్రైన్ కాకుండా అటుపక్క ట్రైన్ కదులుతా ఉంటే మనకేమనిపిస్తది? మన ట్రైన్ వెనకబోతున్న ఫీలింగ్ వస్తది. 2 ట్రైన్‌లు పక్కన ఉన్నాయండి. మనం ఒక ట్రైన్‌లో కూర్చున్నాం. ఆ ట్రైన్‌లో కూర్చున్నాం. మనం కూర్చున్న ట్రైన్ కాకుండా పక్కనున్న ట్రైన్ కదులుతా ఉంటే, అది ముందుకు కదులుతుంటే మనకు వెనక్కి కదులుతున్న ఫీలింగ్ వస్తది. మనం వెనకబోతున్న ఫీలింగ్ వస్తది. పాయింట్ అర్థమైందా? మనం ఒక ఆహ్, రె ఒక పక్కన 2 ట్రైన్స్ ఉన్నాయి. లేదా పక్కన 2 బస్సులున్నాయి. మనం ఒక బస్సులో కూర్చున్నాం. మన బస్సు ఆగే ఉంది. మన పక్కన ఉన్నటువంటి బస్సు ముందుకు కదులుతుంటే మనకేమని ఫీలింగ్ వస్తది? మనం వెనక్కి ఫీలింగ్ వస్తది. బట్ రియల్‌గా జరుగుతుందా? జరగదు. అక్కడ బస్సు ఆగే ఉంటుంది. అంటే అక్కడ అపరెంట్ ఫీలింగ్ అంటే దాని భ్రమ అనేటువంటిది మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఆ భ్రమ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ భ్రమ ఎందుకు క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే అపరెంట్ మూవ్‌మెంట్ ఉంటుందనేటువంటి ఉద్దేశ్యం. క్లియర్? సో, ఆ యాస్పెక్ట్స్‌లో ఈ ఇదే మూవ్‌మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తది. సో, కాబట్టి ఏ అసర్షన్, రీజన్ కూడా సరైనవి. సో, ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. ద జోవియన్ ప్లానెట్స్ ఆర్ మచ్ లార్జర్ దాన్ ది టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటున్నారు. జోవియల్ ప్లానెట్స్ అనేటువంటివి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ కంటే పెద్దవి. యెస్ ఆర్ నో ఫైండ్ ఔట్ చేయాలి. రీజన్ చూస్తే జోవియన్ ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ ప్రైమర్లీ ఫ్రమ్ హెవీ మెటల్స్ అండ్ రాక్స్ అని అంటాం. సో, జోవియన్ ప్లానెట్స్ అనేటువంటివి అంటే గ్యాసెస్ ప్లానెట్స్ లేదా ఔటర్ ప్లానెట్స్ అనేటువంటివి అవి రాక్స్‌తో ఏర్పడినాయి కాబట్టి, హెవీ మెటల్స్ ఏర్పడినాయి కాబట్టి చాలా పెద్దగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. సో, మరి సరైనదా కాదా అంటే ఒక స్టేట్మెంట్ సరైనది. ఏ సరైనది, బి సరైనది కాదు. ఎందుకంటే జోవియల్ ప్లానెట్స్ అనేటువంటివి పెద్దయి. ఎందుకు పెద్దయి అంటే జోవియల్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్యాసెస్‌తో ఏర్పడుతూ ఉంటాయి. సో, గ్యాసెస్ ద్వారా ఏర్పడినప్పుడు గ్యాస్ అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? అందుకే జోవియల్ ప్లానెట్స్ అనేటువంటివి పెద్దగా ఉంటూ ఉన్నాయి. సో, దట్ ఈస్ ద పాయింట్. ఏ పెద్దది. ఆర్ తప్పు. ఎందుకంటే జోవియల్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్యాసెస్‌తో నిర్మించబడ్డాయి. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ రాక్స్‌తో ఏర్పడ్డాయి. సో, రాక్స్‌తో ఏర్పడ్డాయి కాబట్టి వాటి యొక్క సాంద్రత ఎక్కువ ఉండటం ద్వారా అవి క్రమేపీ కుంచుకుపోయి చిన్నగా అయినాయి. అర్థమైందా? సో, కాబట్టి మరి ఈ క్వెషన్‌కి ఏ రైట్, రీజన్ అసర్షన్ రైట్, రీజన్ రాంగ్ కాబట్టి ఏ ట్రూ ఉండాలి, రీజన్ ఫాల్స్ ఉండాలి. సో, లైక్ సి ఈస్ ద ఆన్సర్. 43 క్వెషన్‌కి ఆన్సర్ సిగా మనం చెప్పొచ్చు. 44 క్వెషన్ చూస్తే విచ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ హాస్ ద లోయెస్ట్ డెన్సిటీ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్. సో, ఉన్నటువంటి గ్రహాలలో ఏ గ్రహానికి నీటి కంటే సాంద్రత తక్కువ ఉంది అనేటువంటిది ఆస్పెక్ట్. లైక్ నీటి యొక్క సాంద్రత ఎంత ఉంటుంది అంటే 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. సాటర్న్ యొక్క సాంద్రత మనం తీసుకుంటే 0.687 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. సో, ఈ మిగిలినటువంటివి ప్లానెట్స్ జూపిటర్ అయినా, యూరనస్ అయినా, నెప్టూన్ అయినా మోర్ దెన్ 1 ఉంటాయన్నమాట. వాటి యొక్క సాంద్రత. సో, ఉన్నటువంటి దానిలోకెల్లా అతి తక్కువ సాంద్రత కలిగినది 0.687తో సాటర్న్ ఉంది. క్లియర్? సో, అది నీటి కంటే తక్కువ. సో, బి ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? సో, బి అనేటువంటిది ఆన్సర్‌గా మనం చెప్తాం. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ 45థ్ క్వెషన్. ద రింగ్ ఆఫ్ ఫైర్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఓషన్? సో, రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఏ సముద్రంతో, ఏ మహాసముద్రానికి చెందిందని అడుగుతున్నారు. లైక్ అట్లాంటిక్ ఓషనా, ఇండియన్ ఓషనా, పసిఫిక్ ఓషనా, ఆర్క్టిక్ ఓషనా? సో, ఒకసారి ఈ మ్యాప్ చూడండి. మీకు అర్థమవుతది. సో, ఇదే రింగ్ ఆఫ్ ఫైర్. దిస్ ఈస్ నోన్ యాస్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. దిస్ ఈస్ నోన్ యాస్ రింగ్ ఆఫ్ ఫైర్ మధ్యలో ఉన్నది. ఏ దేశాల మధ్య ఉంది అండి? ఇటు పక్క ఆస్ట్రేలియా కాంటినెంట్ ఉంది. ఇటు పక్క చూసుకుంటే యూరోప్ ఏషియన్ కాంటినెంట్ ఉంది. ఇటేమో నార్త్ అమెరికా కాంటినెంట్ ఉంది. ఇటేమో సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంది.
మరి ఈ కాంటినెంట్స్ మధ్యలో ఉన్నటువంటి సముద్రాన్ని ఏమంటాం? పసిఫిక్ ఓషన్ అంటాం. అర్థమైందా? సో, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ గూడా ఉన్నది. సో, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. పసిఫిక్ ఓషన్ అనమాట. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క విశిష్టత ఏంటి అంటే, దాదాపు ప్రపంచంలో వచ్చేటువంటి ఒక 75-80% ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ ఇక్కడే వస్తాయి. ప్రపంచంలో వచ్చేటువంటి 75-80% ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ అనేటువంటివి ఇదే పసిఫిక్ రింగ్‌లో వస్తూ ఉంటాయి. అర్థమైందా? సో, దట్ ఈస్ ద పాయింట్. అది విశిష్టత. ఎందుకు ఇక్కడ వస్తాయంటే, కంప్లీట్‌గా ఈ ప్లేట్లు అనేటువంటి ఈ యొక్క పలకలు అనేటువంటివి కంటిన్యూస్‌గా కదులుతూ ఉంటాయి ప్రతినిత్యము కూడా. సో, ఆ కదలికలో కూడా కొన్ని రకాలున్నాయి. లైక్ ఐ కెన్ సే కన్వర్జెంట్ బౌండరీ అని అంటాం. కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్, డైవర్జెంట్ డైవర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఇంటరాక్షన్‌గా చెప్తూ ఉంటాం. ఇలా పలకలు అనేటువంటివి అటు ఇటు కూడా కదులుతూ ఉంటాయి. క్లియర్? సో, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ 46th క్వెషన్ చూస్తే, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్? వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్? భూమి యొక్క సాంద్రత ఎంత ఉంటుందని ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. 2.7 అని, 3.3 అని, ఎర్త్ 5.5 అని, 13.0 అని. సో, ఫైనల్‌గా ఎర్త్ యొక్క డెన్సిటీ చూసుకుంటే 5.5 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. సో, సి ఈస్ ద ఆన్సర్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ సిగా మనం చెప్పొచ్చు. సో, ఇది ఈ విధంగా సాంద్రత ఉంటుంది. లైక్ క్రస్ట్ యొక్క సాంద్రత, భూపటలం యొక్క సాంద్రత 2.2 నుంచి 2.9, అప్పర్ మ్యాంటిల్‌కి 3.9-4.4, మ్యాంటిల్‌కి 3.4-5.6, ఆస్ట్రోస్ఫియర్‌కి లేదు, ఔటర్ కోర్‌కి ఇంత, ఇన్నర్ కోర్‌కి ఇంత. అంటే క్రమేపీ భూమి లోపలికి వెళ్ళే కొద్దిగా, మన భూమి పైనుంచి లోపలికి వెళ్ళే కొద్దిగా సాంద్రత సాంద్రత అనేటువంటిది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అర్థమైందా? సాంద్రత ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రెషర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి? భూమి పైనుంచి మన లోపలికి వెళ్ళే కొద్దిగా ఇది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్‌గా ఎర్త్ యొక్క డెన్సిటీ యావరేజ్‌గా తీసుకుంటే 5.5 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. 47 క్వెషన్‌కి మనం ఆన్సర్ చూస్తే, ఇది ఆల్రెడీ మనం అంతకుముందు చూసున్నాం. లైక్ ద బౌండరీ బిట్వీన్ ఎర్త్ క్రస్ట్ అండ్ మాంటిల్ ఈస్ నోన్ యాస్. ఎర్త్ యొక్క క్రస్ట్ అంటే భూమి యొక్క పటలానికి, అదేవిధంగా భూమి యొక్క ప్రాకారానికి మధ్యలో ఉన్నటువంటి అంతరాయం పేరు ఏమిటి అంటాం. క్లియర్? సో, దాని పేరే మొహర్ డిస్కంటిన్యూటీ అంటాం. ఏ ఈస్ ద ఆన్సర్. మొహర్ డిస్కంటిన్యూటీ ఏ ఈస్ ద ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేసి ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని. నెక్స్ట్, విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ స్టార్ ఔట్‌సైడ్ అవర్ సోలార్ సిస్టమ్? సో, సోలార్ సిస్టమ్‌లోనే అంటే సోలార్ సిస్టమ్ కాకుండా బయటలో బాగా ఎక్కువగా వెలుతురు ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఏది అంటే, ఏ ప్రాక్సిమా సెంచురీ, బి సిరిస్, సి బెటల్గేస్, డి పొలారిస్. సో, వాట్ ఈస్ ద ఆన్సర్? బి ఈస్ ద ఆన్సర్. సో, సిరిస్ అనేటువంటిది అత్యంత వెలుగు కలిగినటువంటి నక్షత్రం. ఇది లిస్ట్ అనమాట. సో, ఉన్నటువంటి హైయెస్ట్ వెలుగు కలిగినటువంటి నక్షత్రము సిరస్. ఫస్ట్ ప్లేస్లో ఇది, నెక్స్ట్ కెనోపస్, రెండో ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో రగిల్, కెంటరస్, యాక్టరస్, వేగా, కెపెలా, రగిల్. సో, ఇలా మనకి టాప్ 10లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూస్తే, ద టెంపరేచర్ అట్ కోర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. భూమి యొక్క కోర్ వల్ల, భూమి యొక్క కేంద్రకం వల్ల ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి సగటున చూసుకుంటే, మరి దీనికి ఏ 2000, బి 4000, సి 6000, డి 10,000 ఇచ్చారు. సో, హియర్ ఆన్సర్ ఇస్ సి. భూమి యొక్క కేంద్రకంలో ఏదైతే టెంపరేచర్ ఉంటుందో అదే టెంపరేచర్, అంత టెంపరేచర్ మనం సూర్యుడి యొక్క ఉపరితలం పైన చూడవచ్చు. అర్థమైందా? సో, సూర్యుడి యొక్క ఉపరితలం దాన్ని కరోనా అంటాం. సూర్యుడి యొక్క ఉపరితలాన్ని కరోనా అంటాం. అక్కడ ఉష్ణోగ్రతలు 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి సన్ పైన. ఈ ఉష్ణోగ్రతలు మనం ఎక్కడ చూడవచ్చు అంటే, భూమి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కోర్లో చూడవచ్చు. కోర్లో, భూమి యొక్క అంతర్భాగంలో 6000 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. అర్థమైందా? సో, అలా లోపల 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఎర్త్ యొక్క లోపల. ఇక్కడ లోపల ఇదే టెంపరేచర్ సూర్యుడి బాహ్యం పైన, ఔటర్ లేయర్ పైన ఉంటుంది. అర్థమైందా? సో, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ 50 క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఆఫ్ జూపిటర్? సో, జూపిటర్లో అంటే లైక్ బృహస్పతిలో ఏ గ్యాస్ అత్యధికంగా ఉంటుంది అంటున్నారు. లైక్ ఏ ఆక్సిజన్, బి కార్బన్ డైఆక్సైడ్, సి హైడ్రోజన్ అండ్ డి నైట్రోజన్.
సో వాట్ ఈస్ ద ఆన్సర్? సి, హైడ్రోజన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో దాదాపుగా తీసుకుంటే 90% గ్యాస్ వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది జూపిటర్ పైన, అండ్ 10% వచ్చేసి హీలియం ఉంటుంది. హైడ్రోజన్ ఏమో 90%, హీలియం 10% ఉంటుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే 51 క్వశ్చన్ చూస్తే, ద సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అడుగుతా ఉన్నారు. కింద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఒకసారి నేను ఆ డయాగ్రామ్ వేస్తాను. ఓకే, ఐ విల్ డ్రా డయాగ్రామ్ వన్స్. ఇది సన్ను, ఇది మన అర్త్. సో ఈ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఇది అర్త్, ఇది సన్ను. ఎప్పుడైతే మూన్ అనేటువంటిది మధ్యలో ఉంటుందో, అంటే సన్ కార్తీక మధ్యలో మూన్ అనేటువంటిది వస్తుందో, అప్పుడు సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. సో దాన్ని బట్టి చెప్పండి, వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ది అర్త్, ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఈ పొజిషన్ ఉంటే సోలార్ ఎక్లిప్స్. అది కాకుండా ఇంకొక పొజిషన్ చెప్తా. సేమ్ ఇది సన్ను, ఇది మన అర్త్. మూన్ ఈ పొజిషన్లో ఉంటాయి, అంటే బయట అర్త్ అటుపక్క ఉంటే, అంటే ఇక్కడ అర్త్ మధ్యలోకి వస్తుంది. ఈ పొజిషన్లో ఉంటే దాన్ని ఏమంటానంటే నేను లోనార్ లోనార్ ఎక్లిప్స్ అని అంట, అంటే చంద్రగ్రహణం అంటాం. ఇది చంద్రగ్రహణం, అది సూర్యగ్రహణం. సో సూర్యగ్రహణం అప్పుడు ఏమవుతుంది, మూన్ మధ్యలో ఉంటుంది. చంద్రగ్రహణం టైంలో ఏమవుతుంది, అర్త్ మధ్యలో ఉంటుంది. క్లియర్? సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇదే పొజిషన్, ఇది సూర్యగ్రహణం, ఇది చంద్రగ్రహణం. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ మేకప్ ది మెజారిటీ ఆఫ్ ది అర్త్స్ కోర్? సో భూమి యొక్క కేంద్రకంలో అత్యధికంగా ఏ ఉంటేనే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. లైక్ మన అర్త్ యొక్క క్రస్ట్లో మేజర్గా ఉండేది సిలికాన్ ప్లస్ అల్యూమినియం, మ్యాంటిల్లో సిలికాన్ ప్లస్ మెగ్నీషియం, కోర్లో నికిల్ ప్లస్ ఫెర్రస్ ఉంటుంది. సో దీన్ని బట్టి మన ఆన్సర్ చెప్పండి. సో కోర్లో ఏముంటుంది, నికిల్ ప్లస్ ఫెర్రస్. నికిల్ ప్లస్ ఫెర్రస్ ఇస్ నథింగ్ బట్ నికిల్ ప్లస్ ఐరన్ అంటాం. ఫెర్రస్ని ఐరన్ అని కూడా పిలవచ్చు. సో కాబట్టి 52 క్వశ్చన్కి ఆన్సర్ సి ఇస్ ద ఆన్సర్. 53లో వై ఆర్ పీ వేవ్ సిగ్నిఫికెంట్ ఇన్ స్టడీయింగ్ ది అర్త్స్ ఇంటీరియర్? సో భూమి యొక్క అంతర్భాగాన్ని అధ్యయనం చేయాలి అంటే పీ తరంగాలు ఎందుకు ముఖ్యమైనవి అని అడుగుతూ ఉన్నారు. చెప్పండి మరి. లైక్ ఎందుకు అంటే, ముందుగా ఈ పీ తరంగాలు అనేటువంటివి అత్యంత వేగంగా భూమిపైకి రీచ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా పీ తరంగాలు అనేటువంటివి అన్ని మీడియంస్లో, లైక్ లిక్విడ్లోనో, గ్యాసెస్లోనో, సాలిడ్స్లో కూడా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇంకోటి, ఈ పీ తరంగాలు అనేటువంటివి ఈ యొక్క మీడియం మారినప్పుడు వాటి యొక్క డెన్సిటీ, సాంద్రత అనేటువంటిది మారుతుంది. అదేవిధంగా వాటి యొక్క డైరెక్షన్ అనేటువంటిది డిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పీ తరంగాల వల్ల వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏం జరుగుతూ ఉంది, లైక్ పీ తరంగాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దే చేంజ్ ఇన్ స్పీడ్ ఇండికేట్స్ చేంజెస్ ఇన్ మెటీరియల్ డెన్సిటీ. అంటే వాటి యొక్క తరంగాల యొక్క వేగం మారుతుంది అంటే సాంద్రత అనేటువంటిది మారుతుంది అని అర్థం. అర్థమైందా? సో అలా. సో కాబట్టి బి ఇస్ ద ఆన్సర్. దే ఓన్లీ ట్రావెల్ త్రూ లిక్విడ్స్ ప్రూవింగ్ ద కోర్ ఇస్ లిక్విడ్. పీ వేవ్స్ అనేటువంటివి లిక్విడ్లో కాదండి, అన్నింటిలో కూడా ప్రవహిస్తాయి. కాబట్టి ఏ తప్పు. సి, దే ఆర్ విజిబుల్ ఆన్ అర్త్ సర్ఫేస్. అది అర్త్ సర్ఫేస్కి అంటే విజిబుల్ అంటే కంటికేం కనిపించవు కదా, వాటి యొక్క మూమెంట్ తెలుస్తుంది. కాబట్టి సి తప్పు. దే ఆరిజినేట్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ది కోర్. సో ఖచ్చితంగా అవి కేంద్రకం నుంచి ఆర్జిన్ అవ్వాలని అంటున్నారు. అదేం లేదు, అది ఎక్కడైనా కూడా ఆర్జిన్ అవ్వచ్చు. సో కాబట్టి డి తప్పు. సో ఫైనల్గా మరి 53 క్వశ్చన్కి బి అనేటువంటిది రైట్. 54 క్వశ్చన్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై. సో సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది అడుగుతున్నారు. సో ఒకసారి నేను 1 by 1 చెప్తాను. ఆల్ఫ్రెడ్ వెజనర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రపోజ్ చేశారు. ఆర్థర్ హోమ్స్ వచ్చేసి మనకు కరెంట్ కన్వెన్షన్ థియరీని ప్రపోజ్ చేశారు. తూజో విల్సన్ వచ్చి ప్లేట్ టెక్టానిక్ థియరీని ప్రపోజ్ చేశారు. మిగిలినటువంటి హ్యారీ హేస్ వచ్చేసి ఈ యొక్క సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీని ప్రపోజ్ చేశారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి, హ్యారీ హెస్ అవుతుంది. ఓకే, సో బి అనేటువంటిది బి, హ్యారీ హెస్ అని అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆన్సర్.
లైక్ ఈ విధంగా. సో సముద్రం ఏమవుతుందంటే సముద్రం యొక్క లోపల భాగం అనేటువంటిది రెండు వైపులు కూడా ఇలా కదులుతూ ఉంటుంది. లైక్ సముద్రం లోపల వచ్చేటువంటి సంవహన ప్రవాహాల వల్ల సముద్రం అడుగు భాగంలో ఉష్ణోగ్రత అనేటువంటిది ఎక్కువగా ఉండటం, ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి ఒక పొర ఉండటం, మాగ్మా అనేటువంటిది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దీని లోపల సంవహన ప్రవాహాలు వస్తాయి. వాటిని వాటిని కన్వెక్షన్ కరెంట్స్ అని అంటాం. సంవహన ప్రవాహాలు వస్తాయి. వీటి వల్ల సముద్రం యొక్క ఉపరితలం అనేటువంటిది ఏమవుతుంది అంటే కొంత ఇటుకి ఇటుకి వెళ్తూ ఉంటుంది. సో ఇలా సముద్రం యొక్క ఉపరితలం సముద్రం యొక్క లోపల ఉపరితలం అనేటువంటిది ఏమవుతుంది, ఈ రెండు ప్లేట్స్ మధ్య ఏమవుతుంది, ఇలా కన్వెక్షనల్ కరెంట్స్ రావటం వల్ల ఇది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో అలా ఈ థియరీ ఇలా జరుగుతుంది అని థియరీ చెప్పినటువంటి వ్యక్తి పేరు హెస్. ఇలా సముద్రం అనేది స్ప్రెడింగ్ అవుతుంటే దాన్ని సీ ఫ్లో స్ప్రెడింగ్ థియరీ అని చెప్తూ ఉంటాం. క్లియర్? సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ హియర్. నెక్స్ట్ 55 క్వశ్చన్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ ది సన్ విచ్ ఎలిమెంట్ కాన్స్టిట్యూట్ ది సెకండ్ లార్జెస్ట్ పర్సంటేజ్ బై మాస్. ఇక్కడ సూర్యుడు ఏదైతే ఉన్నాడో సూర్యుడికి సంబంధించి సూర్యుడి పైన రెండవ అతిపెద్ద వాయువు ఏది అని అడుగుతున్నారు, లేదా ఎలిమెంట్ ఏదని అడుగుతూ ఉన్నారు. లైక్ సన్ పైన హైయెస్ట్గా ఉండేటువంటిది హైడ్రోజన్. సన్ పైన హైయెస్ట్గా ఉండేటువంటి గ్యాస్ వచ్చేసి లేదా ఎలిమెంట్ వచ్చేసి హైడ్రోజన్. సెకండ్ స్థానంలో హీలియం ఉంటుంది. హైయెస్ట్ హైడ్రోజన్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో హీలియం ఉంటుంది. లైక్ దాదాపుగా హైడ్రోజన్ మనం తీసుకుంటే 76% హైడ్రోజన్ ఉంటుంది. హీలియం ఏమో ఇంచుమించుగా 22% ఉంటుంది. మిగిలినటువంటి 2%లో వివిధ రకాలైనటువంటి గ్యాసెస్ ఉంటాయి. అర్థమైందా? అదర్ గ్యాసెస్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది? హీలియం కదా. సో కాబట్టి హీలియం ఈజ్ దర్ ఆన్సర్. సో 55 క్వశ్చన్కి ఆన్సర్ బిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదే కాంపోజిషన్ ఇది. ఓకే. సో నెక్స్ట్ ద షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్స్ ఇండికేట్స్ దట్. సో ఎస్ తరంగాల షాడో జోన్ నీడని దేనిని సూచిస్తుందని అడుగుతూ ఉన్నారు. సో ఏమనంటే ఉన్నటువంటి ఆప్షన్స్లో ద అర్త్ హ్యాజ్ సాలిడ్ అవుటర్ కోర్, డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫైనల్గా ద అర్త్ హ్యాజ్ లిక్విడ్ అవుటర్ కోర్ అని సూచిస్తుంది అనమాట. అంటే షాడో జోన్ అనేటువంటిది ఏర్పడుతుంది అంటే ఎందుకు ఏర్పడుతుంది అంటే రీజన్ అవుటర్ కోర్ అనేటువంటిది లిక్విడ్లో ఉండటం వల్ల. సో లిక్విడ్లో ఉండటం వల్ల మనకు షాడో జోన్ ఏర్పడిద్ది అంటే ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఈ ఎస్ వేవ్స్ అనేటువంటివి కేవలము సాలిడ్లోనే ప్రవహిస్తాయి. మరి సాలిడ్లోనే ప్రవహిస్తాయి. ఇక్కడ సాలిడ్లో ప్రవహించేది ఇప్పుడు ఏంటి? కోర్ సాలిడ్, అదేవిధంగా మ్యాంటిల్ సాలిడ్. కాబట్టి ఈ రెండింటిలో ప్రవహిస్తుంది. అక్కడ నుంచి అక్కడ నుంచి సో అక్కడ నుంచి లోపలికి వస్తాయి. క్లియర్? సో అక్కడ నుంచి మనం లోపలికి వస్తూ ఉంటే ఏమవుతుంది? వి విల్ హ్యావ్ లిక్విడ్. సో అక్కడ నుంచి లోపలికి వస్తే లిక్విడ్ అనమాట. సో లిక్విడ్లో ఈ ఎస్ వేవ్స్ ప్రవహించావు కాబట్టి అక్కడ షాడో అనేటువంటిది ఏర్పడుతుంది. సో కాబట్టి 56కి ఆన్సర్ బిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే అండి. లైక్ ఎస్ వేవ్స్ అనేటువంటి ఇక్కడ ఈ ఏరియా మొత్తంలో కూడా ప్రవహించాం. ఎందుకంటే ఇక్కడ కోర్ లిక్విడ్లో ఉంది కాబట్టి లిక్విడ్లో ఎస్ వేవ్స్ ప్రవహించావు కాబట్టి ఇక్కడ షాడో ఏర్పడుతుంది, నీడ ఏర్పడుతుంది. మరి ఇక్కడ ప్రైమరీ వేవ్స్ అనేటువంటివి అన్నిటిలో కూడా అంటే లైక్ లిక్విడ్లోనో గ్యాసెస్లోనో సాలిడ్స్లోనో వెళ్తాయి. ఇక్కడ కాకపోతే అది కొంత మీడియం మారినప్పుడు డిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి 105 నుంచి 145 దగ్గర దాకా పి యొక్క షాడో వేవ్స్ ఏర్పడతాయి. ఇక్కడ క్లియర్? దట్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ మూన్ ఇన్ ది సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టంలోని అతిపెద్ద మూన్ ఏది అంటే టోటల్గా 7 ఆప్షన్స్ ఇచ్చారు. టైటన్ అని, గ్యాన్మేడ్ అని, క్యాలిస్టో అని, యూరోపా అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి గ్యాన్మేడ్. సో బి ఇస్ ద ఆన్సర్. సో సోలార్ సిస్టంలో అతిపెద్ద మూన్ వచ్చేసి గ్యాన్మేడ్ అంట. అర్థమైందా? సో గ్యాన్మేడ్ అనేటువంటిది జూపిటర్కు ఉంటుంది. సో జూపిటర్కు ఉంటుంది అతిపెద్ద మూన్. టైటాన్ ఏమో ఇది కూడా పెద్దదే, ఇది సాటర్న్కు ఉంటుంది. సాటర్న్ శని గ్రహానికి ఉంటుంది టైటాన్. గ్యాన్మేడ్ జూపిటర్కు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మూన్స్లోకెల్లా అతిపెద్ద మూన్ ఏది అంటే గ్యాన్మేడ్ ఏదైతే జూపిటర్కు ఉంటుందో. క్లియర్? సో ఇది అతిపెద్ద మూన్ గ్యాన్మేడ్, అతిపెద్ద మూన్. ఇది లో అనేటువంటిది, ఇది మూన్ అర్తుకున్నటువంటిది. ఇది ఫోబోస్ డెమోస్ అని అంటాం, మార్చుకున్నటువంటి మూన్స్ ఇవి. ఈ టైటాన్ అనేది
సాటర్న్కు ఉండేటువంటి మూన్. దాని తర్వాత ట్రిటాన్, కెలస్టో, యూరోపా, గ్యాన్బెట్, జూపిటర్కు ఉన్న మూన్. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి మూన్స్. 58 నైఫ్ రిఫర్స్ టు విచ్ లేయర్ ఆఫ్ ది అర్త్. సో నైఫ్ అనేటువంటిది ఏ లేయర్కు ఉంటుంది? క్లియర్. నైఫ్ రిఫర్స్ టు విచ్ లేయర్ ఆఫ్ ది అర్త్. సో నైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? కోర్కు ఉంటుంది. సో డి ఇస్ ద ఆన్సర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. క్లియర్. 59 చూస్తే ద ప్లానెట్ విత్ ద లాంగెస్ట్ ఆర్బిటల్ పీరియడ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈస్. ద ప్లానెట్ విత్ ద లాంగెస్ట్ ఆర్బిటల్ పీరియడ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్. అంటే ఏ గ్రహానికి అతిపెద్ద పరిభ్రమణ మార్గం ఉంటుంది, లేదా అతిపెద్ద పరిభ్రమణ వలయం ఉంటుందని అడుగుతున్నారు. లైక్ ఏ జూపిటర్, బి సాటర్న్, సి యూరనస్, డి నెప్ట్యూన్ అనమాట. అర్థమైందా? సో ఫైనల్గా డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే మనకి ఏమవుతుంది అంటే ఈ సన్ అనుకుంటే ఈ సోలార్ సిస్టంలో ప్లానెట్స్ దూరంగా వెళ్ళే కొద్దిగా అవి చుట్టూ తిరిగేటువంటి వలయం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లానెట్ ఉంటే తక్కువ, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ గ్రహం ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ గ్రహం ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే గ్రహాలకి మనం బయటకు వెళ్ళే కొద్దిగా వాటి యొక్క రెవల్యూషన్ పీరియడ్ అనేటువంటిది పెరుగుకుంటూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దూరంలో ఉన్నటువంటి ప్లానెట్ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది సన్ చుట్టూ. అదేవిధంగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా ఉన్నటువంటి ఈ ప్లానెట్స్లో కల్లా నెప్ట్యూన్కి దాదాపుగా 167 సంవత్సరాల టైం తీసుకుంటుంది. నెప్ట్యూన్ అనేటువంటిది ఈ సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 67 సంవత్సరాల టైం తీసుకుంటుంది అనమాట. ఓకే. సో కాబట్టి డి ఈస్ ద ఆన్సర్. ఏ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ ఆఫ్. సో లైట్ ఇయర్ అనేటువంటిది ఏంటని అడుగుతున్నారు. లైక్ ఏ టైమా, డిస్టెన్సా, లూమినిసిటీయా, స్పీడా? ఆన్సర్ ఈస్ డిస్టెన్స్ అనమాట. సో లైట్ ఇయర్ ఈజ్ ఎ డిస్టెన్స్, దూరం. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ఎంత దూరం ప్రవహిస్తుందో దాన్ని లైట్ ఇయర్ అని అంటాం. అంటే కాంతి అనేటువంటిది వాక్యూమ్లో ఒక సంవత్సర కాలానికి ఎంత దూరం ప్రయాణిస్తే దట్ ఈస్ నోన్ యాజ్ లైట్ ఇయర్. దాన్ని డిస్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ అ యూనిట్ ఫర్ డిస్టెన్స్గా మనం చెప్తూ ఉంటాం. అంటే గ్రహాల మధ్య దూరాన్ని లైట్ ఇయర్తో కొలుస్తూ ఉంటాం. క్లియర్. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కనుక మనం చెప్పాలి అంటే వన్ లైట్ ఇయర్ అంటే 9.4 ఇంటూ 10^12 కిలోమీటర్స్. 9.4 ఇంటూ 10^12 కిలోమీటర్స్, అది లైట్ ఇయర్. అర్థమైందా? సో ఇది మనకి ఈ క్వశ్చన్స్ టోటల్గా 131 నుంచి 60 క్వశ్చన్స్ ఏదైతే జోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో వి విల్ డిస్కస్ ద మోర్ కాన్సెప్ట్స్. సో దిస్ ఈస్ ద ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. This is Ishwar Kumar, Faculty of Geography and Current Affairs. Thank you.